జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత హృదయం కలిగి ఆయన నిన్ను నన్ను ఎంతగా నిన్ను నన్ను ప్రేమించాడు, ఏ రీతిగా నీ ఎడల నా ఎడల వాత్సల్యతను ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఏ రీతిగా ఆయన నిన్ను నన్ను కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ వచ్చాడు. ఆయన ప్రతిక్షణము నిన్ను నన్ను ఏ విధంగా దాచి భద్రపరిచి ఆయన క్షేమము మార్గంలో ఆయన నిన్ను నన్ను నడిపించాడు. అడుగు వాటి కంటే ఊంచి వాటి కంటే అత్యధికంగా నీ జీవితంలో నా జీవితంలో చేసిన దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, అలసిన వారి జీవితాలలో వారిని ఆనందంతో ఉజ్జీవింపజేయగల దేవుడు. ఆయన వాక్యం సవరిస్తూ ఉంది, అన్న తన జీవితం అంతా విసిగిపోయినప్పుడు ఆయన అంటాడు, ఆయన తన జీవితాన్ని ఒక సంతోషముగా మార్చి గొడ్రాలు జీవితాన్ని దేవుడు సమయాలు పుట్టే రీతిలో ఆయన తన జీవితాన్ని మార్చిన దేవుడు. ఆయన విసిగింపబడిన జీవితానికి ప్రవక్తకు జన్మనిచ్చే రీతిగా గొడ్రాలు పిల్లల్ని కంటుందనే రీతిలో ఆయన అద్భుతములు చేసిన దేవుడు. ఆయన మన జీవితంలో చేసిన మేలులు ఎన్నో. దారి తప్పినప్పుడు, దారి తొలగి తిరిగినప్పుడు, మన పాపములను మన బలహీనతలను ఆయన కనికరించి క్షమించి నిన్ను నన్ను మన్నించి స్థిరపరిచిన దేవుడు. ఆయన సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి గుంటాయి కానీ నిన్ను నన్ను ఆయనను ఏ రోజు కూడా లేమితో ఉంచలేదు, ఆయన కరువుతో ఉంచలేదు, ఆయన ఆకలి దప్పులతో నిన్ను నన్ను ఉంచలేదు. ఆయన సమస్తము మేలుకరంగా నీ జీవితంలో నా జీవితంలో జరిగించి ఇది నన్ను సజీవంగా నిలబెట్టిన దేవుడికి నువ్వు నోరు తెచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? థ్యాంక్ యూ లార్డ్ అని చెప్తావా? నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తానన్న దేవుడు. ఆయన యెహోవా ఆయన నూతన కార్యము చేయబోతున్నాడు, దాన్ని విని వారి యొక్క చెవులు గింపురుమన్నట్లుగా ఆయన సమస్త కార్యములను చేయగల దేవుడు. ఆయన అలసిన జీవితాలను ఉజ్జీవింపజేయగల దేవుడు, ఎండిన మూడు జీవితాలను చిగురింప చేయగల దేవుడు. ఆయన బాగు చేయగల దేవుడు, కృంగిన వారిని లేవనెత్తగలవాడు, అలసిన జీవితాలను తిరిగి ఆయన బలపరిచి నడిపించగల దేవుడు. ఆయన కోల్పోయిన వాటిని సమకూర్చగల దేవుడు, బంధింపబడిన వారికి విడుదలనిచ్చగల దేవుడు, ఆయన రోగంలో ఉన్న వారికి స్వస్థతనిచ్చే దేవుడు, అలసిపోయిన జీవితాల ఆశను తృప్తిపరచగల దేవుడు. ఆయన వంట చెందిన వారిని బాగు చేయగల దేవుడు. ఆయన వంటని వారిని 1000 మందిగా మార్చగలిగిన దేవుడు. ఆయన ఎన్నికలేని వారిని బలమైన చెలుపుగా మార్చగల దేవుడు, అవమానము బదులుగా రెట్టింపు ఘనతనిచ్చి పూలండను ఇచ్చగల దేవుడు, పూలందనిచ్చి ఆయన నీకు ఉల్లాసవస్త్రమును ధరింపగల దేవుడు. అయినా ఇంతవరకు నిన్ను నన్ను కాపాడి సంరక్షించిన దేవుడికి థ్యాంక్స్ చెప్తావా? కృతజ్ఞతలు తెలియజేస్తావా? ఆయన నుంచి నా నుంచి వెండి బంగారాన్ని ఆశించట్లేదు, కానీ ఓ ప్రభువా నువ్వు నా ఎడల చేసిన మేలులకు స్తోత్రములు డాడీ అని చెప్పగలుగుతావా? నువ్వు తెచ్చి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దావీదు భక్తుడు ఉంటాడు, నేను ఇంతగా అయ్యా తండ్రి కాపాడడానికి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోలేక నేను నా కుటుంబం ఏ పార్టీది ప్రభువా? ఐశ్వర్యము ఘనత పేరు దేవుడు ఇచ్చగల దేవుడు అంటాడు. ఆయన దరిద్రులను పెట్టుకు పావీల నుంచి దీనులను పైకెత్తించి సింహాసనం మీద కూర్చుండబెట్టగల దేవుడు. అయినా నువ్వు మంచి దేవా, నీ కార్యములు ఆశ్చర్యము దేవా, నువ్వు మంచి దేవుడవు ప్రభు. నీ ప్రేమలో మేము కొట్టుకుని వచ్చాము తండ్రి, నీ కృప మా ఎడల విస్తరింపజేసిన దేవుడు ప్రభా. నీ కృప మా ఎడల కుమ్మరించిన దేవుడు తండ్రి. నేను ఆరాధిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను. మా జీవితాలను మార్చి మా దారిని తిరిగి అయ్యా తండ్రి ప్రభు తప్పిపోయిన మా దారిని ఇక తండ్రి ప్రభు మంచి మార్గంలో నడిపించి నువ్వు మా కొరకు ఎవరు చేయని త్యాగం చేసి ఈ దినం మమ్మల్ని సజీవంగా నిలబెట్టి మా పాపములను మా దోషములను కడిగేసి ఈ దినమైన సన్నిధిలో మమ్మల్ని ఆశీర్వదించావు. మమ్మల్ని ఈ దినమున ఆశీర్వాదానికి వారసులుగా మార్చావు, నీ కుమారులుగా కుమార్తెలుగా మార్చావు. ఎక్కడో పడి ఉండాల్సిన వారు, ఎక్కడో నశించిపోవాల్సిన వారు మమ్మల్ని కనుక్కున్నావు, మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని ఎన్నుకున్నావు, మమ్మల్ని పిలుచుకున్నావు. నేను నేర్పరచుకున్నానని మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్న గర్భంలో పుట్టక ముందే మమ్మల్ని కోరుకున్న తండ్రి నీకు వందనాలయ్యా. చెబుదామా 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 నేను నిన్ను విడిచిన, నువ్వు నన్ను విడిపోలేదు లేవా? నేను దారి తప్పు తొలగిన తండ్రి తిరిగి నా చేపట్టుకుని నన్ను నడిపించి నీ దారిలో మమ్మల్ని నిలబెట్టావు తండ్రి అని ఏమి ఇవ్వగలము నీ కృపకు? గల కట్టలేని అయ్యా తండ్రి ప్రభా ఆ గొప్ప త్యాగానికి ఏమిచ్చి నీ రుణము తీర్చగలము? నీ ప్రేమకు 100 కోటి స్తోత్రములు చెల్లిస్తున్నామని చెప్తే పాడదామా?
నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడువలేదయ్యా. అవునండి, దారి తప్పి అందరు నన్ను విడిచిన మీరు అనుకున్నాను కానీ నన్ను మర్చిపోలేదయ్యా. నీ దారిలో ఎవరు లేరనుకున్నప్పుడు నీ చేతిని పట్టుకున్నది. నేను నిన్ను విడచినను, చెప్పండి, ఆయన జ్ఞాపకం చేసుకోండి. నన్ను ప్రేమించిన వ్యక్తులు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఓదార్చిన సమయాన్ని గుర్తు చేసుకో. దారి తప్పి ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. ఏమి తండ్రి,
నన్ను క్షమించే, నన్ను కరుణించే, నన్ను స్థిరపరచే, నన్ను నడపరచే, నన్ను క్షమించే, అవును తండ్రి, మనుషులు మమ్మల్ని హేళన చేస్తుంటారు. ఇక నువ్వేమి చేయలేవు, నీ వల్ల కాదని, నువ్వు మంచి వాళ్ళు కాదని, నీకు చేత కాదని, ఇక నీకు బలగము లేదని, నీకు బలము లేదని, నీకు జ్ఞానము లేదని, నువ్వు చేత కాని వాడమని తండ్రి ప్రభు మనుషులు మమ్మల్ని ఏం చేస్తుంటారు. లేకపోతే ఇక మన రోగము, మాకున్న కలిమి, మా యొక్క చింత, మా యొక్క అప్పులు సమస్యలు బాధలో ఉన్నాం. ఇది మమ్మల్ని అణచి వేస్తుంది. మా దుఃఖ దినములు ఇంకా కూడా ఓ దేవా కన్నీటి యాత్ర ఇంకా సాగుతా ఉంది. దేవా మమ్మల్ని బాధించేవారు లేరు, మమ్మల్ని కట్టి కనికరించేవారు లేరు, మాకు మమ్మల్ని అక్షనాథుడు లేడని తండ్రి ప్రభా నువ్వు ఇంకా కూడా అభివృద్ధి చెందుతా ఉంటే, ఇంకా కూడా ఇవతను వేదన పడుతూ ఉంటే, ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా అని బాగు చేసి దేవుడు యువతను యువతల తరపున స్వాస్థ్యంలో వచ్చినప్పుడు వెలివేసిన వ్యక్తిని వారు తిరిగి న్యాయాధిపతిగా నిలబెట్టినది ఒకరినాం. వేదనతో ఇదో నా బిడ్డతో వేదనని పేరు పెట్టిన ఈ యొక్క జీవితాన్ని ఇవాడు ప్రభాకరపరిచి స్థిరపరిచి యువతకి నిలబెట్టిన దేవుడు నువ్వు ప్రభా. మనుషులు మమ్మల్ని చేస్తూ రోడ్లను ఉండొచ్చు, మాటలను కూడా నువ్వు పేరు మార్చగల దేవుడు, జీవితాన్ని సరిచేయగల దేవుడు అయ్యా. యువతని ప్రభా హింసించిన ఇవాళ జీవితానికి యువతానికి ఒక సమయాలను ప్రకటించిన దేవుడు నువ్వు. యువతమైపోయినా అవును దేవా, యువతని ప్రభా
ఈ లోకానికి ఒక తండ్రి ప్రభా ఒక ప్రవక్తను తీసుకొచ్చిన దేవుడు నీ నమ్ముకున్న వారిని సిగ్గుపరచవయ్యా. గొడ్రాలు పిల్లల్ని కట్టిందంటాడు, ఇక ఎండ పడుతుంది. నా దేవుని ఎందుకు నేను సంతోషిస్తున్నాను, నా దేవుని ఎందుకు నేను ఆనందిస్తున్నాను. ఆయన నాకు బహు సంతోషాన్ని కలగచేసి ఉన్నాడని ఆమెకు స్వర్గతితో పాడినట్లుగా ఏమైనా స్థితి ఏదైనా సరే నాతో కలిసి చెప్పగలుగుతావా? నువ్వు చింతించకు, మారాలంటే మన బ్రతుకులను మధురముగా మార్చగల దేవుడు. ఇక తన అందరూ ఎలివేసిన ఏదైనా చేసి పక్కన పెట్టిన రాహబును తన యొక్క వంశంలోకి తీసుకున్న ఆయన శౌర్యము కలిగిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడు కలుగుతున్నాడు ఆయన. మనుషులు విడిచిన నేను నన్ను విడుదల దేవుడు. చింతించదన్న మాటను ఇస్తామని పట్టుకుందామా? ఆయన జ్ఞాపకం ఆయన మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. చింతించదన్నా యేసు మాటను మరచావా, మారాను మధురముగా మార్చెను చూసావా. చింతించదన్నా యేసు మాటను మరచావా, మన జీవితాన్ని మార్చింది మధురముగా మార్చెను చూసావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడమ్మా కరుణించు యేసు నిన్ను నాకు చేతులు చాపి కరుణ చూపి కలత మాకి Thank you.
నేను వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీ భారం నా పైన వేయండి. నీ భారాన్ని మోయడానికి నేనున్నాను. నీ భారం నేను మోస్తాను. నువ్వు చింతించకు, కృంగిపోకు, ఆలస్యపోకు. నీ పక్షమున పోరాడడానికి నేనున్నాను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. పట్టుతావా? ఆ వాగ్దానాన్ని శరణాన్ని పట్టుకొని లార్డ్, నువ్వు నమ్మదగిన దేవుడు. ఓ దేవా, నువ్వు యువతని నాకెప్పుడు లేకపోయినావు. నేను ఒంటరి వాడిని కావచ్చు. ఒక్క దినమున నేను 1000 మందిగా మార్చిపెట్టాను. ఒక బలమైన సైన్యముగా మార్చిపెట్టాను. ఒక గొప్ప యువతని సమూహంగా మార్చిపెట్టాను. ఓ దేవా, అలనాడు యాకోబును ఎక్కువ మందిగా మార్చినట్లుగా, ఓ యాకోబు మోసగాని జీవితాన్ని యువతని శూరుగా మార్చినట్లుగా నా కబుర్లు లేకపోయినాను. యువతని ప్రభుత్వం ఏం చేయాలని ఎంతమంది హింసించిన, విధించిన, నాన్న వరకు ఒక దేవుని చేసిన, నేనున్నానన్న ఏడ్చినట్టు ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. నాకు అన్నిటిని నాట్యంగా మారుస్తాడని ఈ మాట చెప్పిన విద్యకు అందరూ 2 చేతులు పైకి చాపి ఆ వాగ్దానాన్ని పట్టుకుని ధైర్యంగా ఆయన పాదాల చింతకొస్తాను. నీకెవరు లేరని, అదేదైనా చేయగల దేవుడైనా ఈ దేవుడు సామాన్యుడు కాదు. మన దేవుడు సామాన్యుడు కాదు. ఆయన బాహుకృపలను కలిగిన వాడు. ఆయన లోకాన్ని నిర్మించిన నిర్మాణకుడైన ఆయన బలవంతుడు. ఆయన కంసాధన ఈ లోకంలో లేదు. ఆయన బలవంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన భక్తులను స్వచ్ఛులుగా మార్చగలవాడు. మాట పలికితే చాలు, ఏదైనా అది కార్యము జరగాల్సిందే. అలాంటి అద్భుత దేవుడు కలిగిన మనం ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీ పాదాల చింత మేమున్నాం. నీ వాగ్దాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఇంతవరకు మంచి చింతలలో ఎవరి మీద ఆధారపడ్డాం. ఎన్నో ఎవరి కొరకు ఎదురు చూసాం. ఎవరో మా జీవితాన్ని బాగు చేస్తారని,
ఎవరో మాకు మేలు చేస్తారని, ఎవరో మాకు సాయం చేస్తారని. ఇదిగో ప్రభా, నా జీవితం మారట్లేదని ప్రభా, ఎన్నోసార్లు కృంగిన కన్నీటి రాత్రులు గడిపిన దినములు ఎన్నో నా జీవితంలో అని ఒక ఆశ చింతించకుండా నీ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కన్నీరు నాట్యంగా మారుస్తున్న నీ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. యోసేపును అందరూ మర్చిపోయినా, నా దేవుడు మర్చిపోలేదు. నేనందరూ మర్చిపోయినా, మన దేవుడు మర్చిపోలేదు. నా చేతులు నువ్వు దాచబడ్డావు, నువ్వు నేను దాచబడ్డావని మర్చిపోతున్నావు తండ్రి. నీ చేతులకు మా జీవితాన్ని సమర్పించుకుని ఇంతవరకు మాటలు మీరు చేసిన వెళ్ళండి మమ్మల్ని కంటికి రెప్పల కాపాడిన ఒక అయాతని ప్రభా బాధ్యత కలిగిన దేవుడు అయ్యా. నువ్వు బాధ్యత కలిగిన దేవుడు. మనుషులాగా అయాతని ప్రభని అయా స్వార్థంతో కూడిన ప్రేమను చూపించే దేవుడు కాదు, నువ్వు నమ్మదగిన దేవుడు. తప్పిపోయిన మా జీవితాలను తిరిగి కనికరించి క్షమించి తప్పిపోయిన కుమారుని తండ్రి ముద్దాడుకున్నట్లుగా ముద్దాడే ప్రేమికుడు మాకున్నందుకు 100 ఆశీస్సులు చెల్లిస్తూ మమ్మల్ని మా కుటుంబాన్ని సజీవంగా నీ సన్నిధిలో నిలిపినందుకు స్తోత్రములు చెల్లిస్తూ సజీవ యాగముగా మమ్మల్ని మేము నీకు ఈ సమయం అర్పించుకొని నేను ఆరాధించుకుని గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు నీ సన్నిధిలో మాకు ఇచ్చిన ధన్యకరమైన అవకాశం బట్టి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నచ్చినట్టు నేస్తున్నాము. ఈ స్తుతి ఆరాధన ప్రార్థనలు సమర్పిస్తున్న నా ప్రేమ తండ్రి. ఆమేన్.